ఇక ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో పీకోన వలస చెక్పోస్టు వద్ద HR67B8124 వాహనంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని సమాచారం తెలుసుకోవడంతో పాచిపెంట పోలీసు వాహనాలు తనిఖీ నిర్వహించారు. సుమారుగా ఉదయం 9 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా HR67B8124 వాహనాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనంతరం వాహన డ్రైవర్ను ప్రశ్నించగా పరారు కావడంతో పోలీసులు వాహనాన్ని పాచిపెంట పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనితో వాహనం పైన ఉన్న ట్రేలను కిందికి తొలగించి లోపల ఉన్న గంజాయిని గుర్తించి దానిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది సుమారుగా 1000 కేజీలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. దీంతో పాటు వాహనం మరియు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు 20 లక్షలు ఉండొచ్చని అంచనా. ఎలక్ట్రానిక్ మీడియాకు వాయిస్ ఇచ్చేది ప్రింట్ మీడియాకి ప్రశ్న రామకృష్ణ కొద్దిగా ఫోటో తీసావా? నువ్వేందుకు అలాగా కనబడినప్పుడు చెప్తున్నారు. దీనికోసం చెప్పండి సార్. ఈరోజు మారేడుమిల్లి గ్రామం వద్ద వేతుకూరు జంక్షన్ వద్ద 12 గంటలకి ముందస్తు సమాచారం మేరకు సిఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు మిగతా సంబంధితో పాటు ప్రిన్సిపల్ ఏకలవ్య స్కూల్ విఆర్ఏ మారేడుమిల్లితో పాటు అక్కడ వెళ్ళేసి తనిఖీ చేయడం. అప్పుడు ఒక వైట్ స్విఫ్ట్ కార్ దొరికింది. అందులో 9 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 8 kgs గాంజా, 5 సెల్ ఫోన్స్, 2000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో క్రైమ్ నెంబర్ 33/19 అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 20B2C NDPS యాక్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది.